ఒక మంచి వీడియోని తయారు చేయడంలో ఒక కీలకమైన రహస్యముంది. చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోరు. అదేంటంటే పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్. ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. సరే, ఒక వీడియో చూస్తున్నప్పుడు మనల్ని ఎక్కువగా ఏది ఇబ్బంది పెడుతుంది అని ఆలోచిస్తే దాని వెనుక ఉన్న అస్సలు కారణం ఏంటో అర్థమవుతుంది. అందుకే ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు గాని ఆడియో సరిగ్గా లేకపోతే మాత్రం వెంటనే వీడియో ఆపేస్తారట. అంటే మనం చెప్పేది సరిగ్గా వినపడకపోతే ఎంత మంచి విజువల్స్ చూపించినా వేస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి ఆడియో అనేది ఏదో అదనపు హంగు కాదు. మనం చెప్పాలనుకున్నది అవతలి వాళ్లకి చేరాలంటే అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ప్రొఫెషనల్ క్వాలిటీ ఆడియో కోసం మనకేం సింగర్ గొంతు అక్కర్లేదు. జస్ట్ ఈ 4 విషయాలపై కొంచెం శ్రద్ధ పెడితే చాలు. మొదటది, రికార్డింగ్ చాలా క్లియర్గా ఉండాలి. వాల్యూమ్ కూడా మరీ ఎక్కువగా మరీ తక్కువగా కాకుండా వినడానికి సౌకర్యంగా ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ గొడవ లేకుండా చూసుకోవాలి. ఇక రెండవది, మాట్లాడే వేగం. మరీ ఫాస్ట్గా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకూడదు, అలా అని మరీ స్లోగా మాట్లాడితే బోర్ కొట్టేస్తోంది. సో ఒక న్యాచురల్ పేస్లో నిదానంగా మాట్లాడాలి. మూడవది, మనం వాయిస్ టోన్. వినేవాళ్లతో స్నేహపూర్వకంగా ఆసక్తికరంగా మాట్లాడినట్టు ఉండాలి. రోబో మాట్లాడినట్టు కాకుండా. అలాగని మరీ ఓవర్గా ఫేక్గా కూడా ఉండకూడదు. ఇక చివరిగా 4వది, ఉచ్చారణ. మనం పలికే ప్రతి పదం స్పష్టంగా ఉండాలి. అప్పుడే మనం చెప్పేది వాళ్లకు సరిగా అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా థియరీ చూశాం గదా, ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక 5 సింపుల్ స్టెప్స్గా విడగొట్టచ్చు. ప్రిపరేషన్ నుంచి ఫైనల్ ఎడిటింగ్ వరకు అన్నీ చూద్దాం. రికార్డింగ్ బటన్ నొక్కే ముందు చెయ్యాల్సిన పనులు ఇవి. ముందుగా ఎలాంటి సౌండ్ లేని ప్రశాంతమైన చోటు చూసుకోవాలి. వీలైతే ఒక ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ వాడటం చాలా మంచిది. ల్యాప్టాప్ మైక్తో పోలిస్తే ఒక చిన్న మైక్ కూడా సౌండ్ క్వాలిటీని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యమైన స్టెప్. వాయిస్ ఓవర్ ప్రొఫెషనల్గా వినిపించాలంటే స్క్రిప్ట్ రాసుకోవడం బెస్ట్ పని. దీనివల్ల మనం మాట్లాడేటప్పుడు లాంటివి రాకుండా ఉంటాయి. ఫ్లో కూడా చాలా బావుంటుంది. అసలు రికార్డింగ్ మొదలుపెట్టే ముందు ఎప్పుడైనా ఒక చిన్న టెస్ట్ రికార్డింగ్ చేసుకోవాలి. ఇందులో 3 విషయాలు చెక్ చేయాలి. మైక్ సరైన దూరంలో ఉందా, ఆడియో లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది హెడ్ఫోన్స్ పెట్టుకుని వినాలి. ఇదిగోండే ఆ ఆడియో స్వీట్ స్పాట్ అంటే ఇదే. మన వాయిస్ లెవెల్స్ -10 నుంచి -20 డెసిబెల్స్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు -6 వరకు వెళ్ళినా పర్లేదు, కానీ 0 దాటితే మాత్రం సౌండ్ పాడైపోతుంది. దాన్ని క్లిప్పింగ్ అంటారు. ఇక అసలు రికార్డింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కొంచెం నవ్వుతూ ఉంటే వాయిస్ చాలా న్యాచురల్గా వినిపిస్తుంది. మధ్యలో ఏమైనా తప్పులు దొర్లితే కంగారు పడకండి, ఆపొద్దు. వాటిని తర్వాత ఎడిటింగ్లో తీసేయొచ్చు. అవసరమనుకుంటే బ్రేక్ తీసుకోండి. సరే, రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చాం. ఒక మంచి రికార్డింగ్ని ఒక గొప్ప రికార్డింగ్గా ఎలా మార్చాలో చూద్దాం. అసలైన మ్యాజిక్ జరిగేది ఇక్కడే, ఎడిటింగ్లో. మనం చేసిన చిన్న చిన్న తప్పులు, అనవసరమైన గ్యాపులు, లాంటివన్నీ తీసేసి మొత్తం ఆడియోని ఒక స్మూత్ ఫ్లోలోకి తీసుకురావచ్చు. అయితే ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. చాలామంది మర్చిపోయే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదిప్పుడు వీడియోలు చూసేవాళ్ల అలవాటుకు సంబంధించింది. అదేంటంటే క్యాప్షన్స్ యాడ్ చేయడం. ఇది చాలా అవసరం. ఎందుకంటే కొంతమందికి వినపడకపోవచ్చు, ఇంకా చాలామంది అసలు సౌండ్ ఆన్ చేయకుండానే వీడియోలు చూస్తారు. వాళ్లక్కూడా మనం చెప్పేది అర్థం కావాలి కదా. చివరగా ఒక్కటే మాట, మనం చెప్పాలనుకున్న సందేశం చాలా ముఖ్యం. మరి దాన్ని చేరవేసే మన ఆడియో ఆ స్థాయిలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. విజువల్స్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఆడియోకి కూడా అంతే ఇస్తే అప్పుడు మనం చెప్పేది అందరికీ స్పష్టంగా చేరుతుంది.